హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోయే రెసిపీ అందరూ ఇష్టపడే ట్రెడిషనల్ బూందీ లడ్డు. పండగలకి అమ్మ చేతి బూందీ లడ్డు పక్కా కొలతలతో మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయినా చాలా బాగా వస్తుంది. ముందుగా 2 kg శనగపిండిని తీసుకోవాలి. అందులో వాటర్ని యాడ్ చేస్తూ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండి మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పిండి కాస్త జారుడుగా కలుపుకోవాలి. కాస్త పెద్ద ముకుడులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసి ఇలా చిన్న చిన్న హోల్స్ ఉండే గరిటతో బూందీ కొట్టుకోవాలి. ఈ బూందీని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. బూందీని మరీ డీప్ ఫ్రై చేయకుండా కాస్త మెత్తగా ఉండేలా చూసుకొని ఆయిల్ స్ట్రైనర్లో ఎక్సెస్ ఆయిల్ లేకుండా చూసుకొని వేరే బౌల్లో ఈ బూందీని వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న శనగపిండినంతా ఇలా బూందీలాగా చేసి పెట్టుకోవాలి. బూందీ అంతా రెడీ అయ్యాక అదే ప్యాన్లో కాజు అండ్ కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త నెయ్యి వేసి కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని బూందీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక పెద్ద గిన్నెలో 3 kg ఆఫ్ షుగర్ని వేసుకోవాలి. ఆ షుగర్లో వాటర్ యాడ్ చేసుకుంటూ షుగర్ మునిగే వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ని ముందుగా వాటర్ పోసి పెట్టుకుంటే షుగర్ చక్కగా కరిగిపోయి పాకం తొందరగా వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని తీగ పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. పాకం వచ్చిన తర్వాత 3 tablespoons ఆఫ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పాకం ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా కొట్టి పెట్టుకున్న బూందీని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటే బూందీ పాకంని చక్కగా పీల్చుకుంటుంది. మొత్తం వేసుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డు మిక్చర్ వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు చుట్టుకోవాలి. పండగలంటే ఇలా అందరూ కలిసి చేసుకునే పిండి వంటలు టేస్ట్తో పాటు సంతోషాన్ని కూడా ఇస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ బూందీ లడ్డుని మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.